సో మనం జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ బోత్ మీడియాలో ఇవ్వడం జరిగింది స్క్రీన్ పై. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీసుకున్నైతే ఫస్ట్ స్టేట్మెంట్ అమ్మ, మనకు తెలంగాణలో వచ్చేసి నల్ల గ్రానైట్కు ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా అని ఇచ్చాడు. అలానే ఇంగ్లీష్లో ఖమ్మం డిస్టిక్ ఈజ్ ఫేమస్ టు ది బ్లాక్ గ్రానైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఇది మనం కరెక్ట్ అయినదిగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో మనకు ఖమ్మం జిల్లా నల్ల గ్రానైట్ ఉంటుంది. అలానే గ్రానైట్లో మనకు రకాలు ఉన్నాయి. బ్రౌన్ గ్రానైటు, రెడ్ గ్రానైటు, ట్యూన్ గ్రానైట్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ మూడు గ్రానైట్లకి మనకి ఎక్కువగా కరీంనగర్ జిల్లా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇక్కడ రెండో స్టేట్మెంట్లో తెలంగాణ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో గ్రానైటు, రెడ్ గ్రానైటు, ట్యూన్ గ్రానైట్ అనేది బాగా ఫేమస్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అలానే మనకి గోదావరి నది, కిన్నెరసాని నది సంగమం వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంగారు నిల్వలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నాడు. సో కాబట్టి ఇది కూడా మనకి కొత్తగూడెం జిల్లాలో ఈ రెండు నదులు సంగమించే ప్రాంతాల వద్ద మనకి బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. అలానే మనకి ఫోర్త్ వన్ తీసుకున్నైతే ఇన్ అడిషన్ టు ది సదరన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ డైమండ్స్ ఆర్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద నార్థన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఆల్సో అన్నాడు. తెలంగాణ మరియు నార్థన్ డిస్ట్రిక్ట్లలో వచ్చేసి మనకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కూడా వజ్రాలు తీసుకున్నైతే డైమండ్లు అనేవి మనకు కేవలం తెలంగాణలో సౌత్ తెలంగాణ మాత్రం ఉన్నాయి, నార్త్ తెలంగాణలో లేదు. కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్గా కనిపిస్తుంది. సో మనకు సరైనటువంటి ఆన్సర్ తీసుకున్నట్లయితే 1, 2, 3 సరైనటువంటి ఆన్సర్లు అవుతుంది. సో రెండో దానికి సమాధానం 2 వస్తుందమ్మా. మనకి ఈ క్వశ్చన్కి సమాధానం 2 సరైనటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. 1, 2, 3 సరైనవిగా మనం గుర్తించడం జరిగింది. సో రెండవ క్వశ్చన్ మ్యాథ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చాడమ్మా. సో ద మ్యాథ్ ద ఫాలోయింగ్ మినరల్స్ విత్ ద ఏరియాస్. సో మనకి అవి ఉండేటటువంటి మినరల్స్ ఉన్నటువంటి ఏరియాను మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఒకటి కోల్ తీసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఈ కోల్ అనేది ఎక్కువగా మనకి రామగుండంలో లభిస్తుంది. సో కోల్ వచ్చేసి మనకి ఎక్కువగా రామగుండంలో లభిస్తుంది. అలానే కాపర్ తీసుకున్నట్లయితే తెలంగాణలో మనకి కాపర్ అనేది మైలారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకు లభిస్తుంది. అలానే మనకి మార్పులు అనేది తీసుకున్నైతే వైట్ మార్పులు అంట. ఈ మార్పులు అనేది తీసుకున్నైతే మనకి ఎక్కువగా ముడిగొండ, ఖమ్మం జిల్లాలో మనకు లభిస్తుంది. అలానే మనకి యురేనియం నిల్వలు ఎక్కువగా తీసుకునే తెలంగాణలో లంబాపూర్ వద్ద మనకి ఎక్కువ లభిస్తున్నాయి, లంబాపూర్. సో కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ తీసుకున్నట్లయితే మనకి సరైనటువంటి ఆన్సర్ 1కి డి అవుతుందమ్మా, 2కి వచ్చేసి సి అవుతుంది, 3కి బి అవుతుంది, 4కి ఏ అవుతుంది. ఆన్సర్ తీసుకున్నైతే 4వది సరైన సమాధానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది రెండో క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మనకి మూడో క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ది కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే భారతదేశ తీరరేఖకు సంబంధించి కొన్ని వాక్యాలు ఇచ్చాడు. వాటిలో ఏవి సరైనవో ఏవి సరికానియో మనం గుర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద అబోవ్ అని ఇచ్చాడు. సో పైన ఇచ్చినటువంటి వాటిల్లో మనకు సరైనటువంటి అంశం మనం తీసుకోవాలి. అందులో మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే చూడండి అమ్మ, గుజరాత్ యొక్క తీరరేఖ అనేది ఇంతకుముందు మనకి 1214 నుంచి మనకి 2340 వరకు పొడవు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే ఈ రాష్ట్రం తీరరేఖ పెరుగుదల రాష్ట్రాలు గుజరాత్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి అన్ని రాష్ట్రాలు తీసుకున్నట్లయితే తీరరేఖ పొడవు ఎక్కువగా పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం గమనించినట్లయితే అన్ని రాష్ట్రాలలో కన్నా చూడండి ఇక్కడ దాదాపు వచ్చేసి డబల్ అయింది, అంతకన్నా ఎక్కువైంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి సరైనదిగా చెప్పుకోవచ్చు. అంటే గుజరాత్ ఈజ్ ద ర్యాంక్డ్ ఫస్ట్ అమాంగ్ ది కోస్టల్ లైన్ గ్రోత్ రేట్స్. అంటే గ్రోత్ రేట్లో ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువగా ఉందని మనకి స్టేట్మెంట్ మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. అలానే రెండోది తీసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ ద ఫస్ట్ ఆఫ్ ది లాంగెస్ట్ యూనియన్ టెరిటరీస్ అలాంగ్ ది కోస్టల్ లైన్ అంట. సో కోస్టల్ లైన్ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పొడవైనటువంటి కోస్టల్ లైన్ ఉంది మన అండమాన్ నికోబార్ దీవులకు. కాబట్టి ఇది కూడా మనకి సరైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ పర్సెంటేజ్ ప్రకారం తీసుకున్నట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ ఈజ్ ద స్టేట్ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మోస్ట్ ఆఫ్ ది కోస్టల్ గ్రోత్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్.
మనకు పర్సెంటేజ్ పరంగా తీసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ ఎక్కువగా పర్సెంటేజ్లో తీరరేఖ పొడవులో మార్పు వచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు సరైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఫోర్త్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు తీరరేఖలో వచ్చినటువంటి మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఒక ర్యాంకు తగ్గగా తమిళనాడు ఒక ర్యాంకు పెరిగిందని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి అమ్మ, సో ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రెడ్యూస్డ్ 1 ర్యాంక్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద లైన్, కోస్టల్ లైన్ అని రావాలా. సో వైల్ తమిళనాడు హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ 1 ర్యాంక్ అన్నాడు. సో కాబట్టి మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి పొజిషన్లో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది తీరరేఖలో 2వ స్థానంలో ఉంది, ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక ర్యాంకు తగ్గిపోయింది. తమిళనాడు ఇంతకుముందు 3వ స్థానంలో ఉంది, ఇప్పుడు 2వ స్థానంలోకి వచ్చింది. కాబట్టి ఒక ర్యాంక్ ఏమైందంటే ఇక్కడ పెరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు సరైనదిగా భావించవచ్చు. కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్లలో గమనించినట్లయితే సరైనటువంటి స్టేట్మెంట్ 1 సరైనదే, 2 సరైనదే, 3 సరైనదే, 4 సరైనదే. కాబట్టి మనకు సరైన ఆన్సర్ 3 అవుతుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అమ్మ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే చూడండి అమ్మ, ఇక్కడ ఇచ్చాడు. సో 4th వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ కింది వాక్యాలను పరిశీలించమని ఇచ్చాడు. సో ఈ వాక్యాలను మనం పరిశీలించిన తర్వాత పై వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి అన్నాడు. అంటే వీటిలో సరైనటువంటి అంశం మనం చూడాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడమ్మా, అరబికా కాఫీ రిక్వైర్స్ ఏ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ అన్నాడు. సో మనకు అరబికా కాఫీలో ఒక రకం అది. ఆ కాఫీకి మనకు వేడి మరియు తేమతో కూడినటువంటి వాతావరణం కావాలన్నాడు. సో సాధారణంగా మనకి ఈ అరబికా కాఫీ మనం గమనించినట్లయితే ఈ అరబికా కాఫీ అనేది ఎత్తైనటువంటి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇలా సో ఎత్తైనటువంటి ప్రాంతాలు పెరుగుతుంది. సో ఎత్తైన ప్రాంతాలు సముద్ర మట్టానికి ఎత్తైనటువంటి ప్రాంతం పోయి కొద్దీ మనకి వాతావరణంలో మనకి ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. సో తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనకి అదేవిధంగా మనకి హ్యూమిడ్ ఉండాలి. ఇక్కడ హ్యూమిడ్ కండిషన్ అనేది ఉండాలి, తేమతో కూడినటువంటి కండిషన్ ఉండాలి. సో ఈ తేమ మరియు వేడి కలిగినటువంటి 2 వాతావరణ పరిస్థితులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇది సరైనటువంటి స్టేట్మెంట్గా మనం గమనిస్తాం. అలానే రోబస్టా కాఫీ రిక్వైర్స్ ఏ కూల్ అండ్ యూనిఫామ్ టెంపరేచర్ అంట. అంటే సమ ఉష్ణోగ్రత అలానే చల్లని వాతావరణ పరిస్థితులు దీనికి అవసరం. ఇదమ్మా మనకి ఈ ప్రాంతంలో పండిస్తారు. సో ఈ ప్రాంతంలో పండేటటువంటి అరబికా రకానికి మనకి చల్లని మరియు సమ ఉష్ణోగ్రత కలిగినటువంటి ఈ పరిస్థితులు దీనికి అవసరపడతాయి. కాబట్టి ఇది కూడా మనకు సరైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ద హై పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఆఫ్ డార్జిలింగ్ కంట్రిబ్యూట్స్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ టీ అంట. సో ఇక్కడ మనకి ఈ ఫాస్ఫరస్ మరి పొటాషియం అనేటివి మనకి ఈ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మనకి క్వాలిటీ టీలో. ఎందుకంటే ఇండియాలో క్వాలిటీ టీ ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మనకి డార్జిలింగ్లో ఉత్పత్తి అవుతుంది. దట్ ఈస్ రీజన్ ఈజ్ ద పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అని చెప్పి చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మనకి సరైనటువంటి అంశమే. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే టీ రకం ఏదంటే బ్లాక్ టీ అని ఇచ్చాడు. సో ఇప్పటికి కూడా మనకు ఇండియాలో కావచ్చు అలానే శ్రీలంకలో కావచ్చు మనకి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం బ్లాక్ టీనే ఉపయోగిస్తున్నారు 2 దేశాల్లో కూడా. సో ఇది కూడా మనకి సరైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ తీసుకుని అయితే రెండోది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ 1, 2, 3, 4 ఇవి కూడా కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మనకు 4 స్టేట్మెంట్లు కరెక్ట్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దామమ్మా, 5th వన్ చూద్దాం. వాట్ ఈస్ ద రైట్ థింగ్ అబౌట్ ది హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్కి సంబంధించినటువంటి సరైనటువంటి అంశం గుర్తించాలి. సో హిమాచల్ ప్రదేశ్ గమనించినట్లయితే ఈ హిమాచల్ ప్రదేశ్ పండ్ల పుట్ట అంటారమ్మా. సో ఇన్ జనరల్గా మనకు జీకేలో అనేది ఇస్తుంటాడు. సో మనకి ఇట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అంట. హిమాచల్ ప్రదేశ్ను పండ్ల పుట్టగా చేర్చుకుంటారు. కాబట్టి ఇది కూడా మనకు సరైనటువంటి అంశమే. కానీ ఇప్పుడు పండ్ల ఉత్పత్తిలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ ఇంతకుముందు వచ్చేసి మనకి ఈ బాగా పండ్లు అనేటివి ఎక్కువగా ఫ్రూట్స్ అనేటివి ఈ హిమాచల్ ప్రదేశ్లో పండించడానికి ఆస్కారం ఉన్నది. సో కాబట్టి ఇంతకుముందు మనకి దీన్ని అనేవాళ్ళం. సో ఇప్పుడు కూడా అదే పేరుతో పిలుస్తున్నా. కానీ ప్రజెంట్ పండ్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పొచ్చు. కానీ ఇది సరైన స్టేట్మెంట్గా మనం భావిస్తాం. అలానే మనకి దీన్ని భారతదేశ కూరగాయల పుట్ట అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వెజిటబుల్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది కూడా మనకు సరైనటువంటి అంశమే. ఆ తర్వాత దీన్ని భారతదేశ ధాన్యాగారం అంటారు. ఇది మనకు రాంగ్ అంశం. యాక్చువల్గా మనకు భారతదేశ ధాన్యాగారం అని గోదావరి డెల్టా ప్రాంతాన్ని పిలుస్తారు. పిలుస్తారమ్మా. గోదావరి డెల్టా రీజియన్ ఏమంటామంటే గ్రాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్ని పిలవడానికి వీల్లేదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్గా మనం భావిస్తాం. ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ అనేది లొకేటెడ్ ఇన్ దిస్ ద స్టేట్ అంట.
సో మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా ఉందమ్మా. ఈ సిమ్లాలో వచ్చేసి మనకి కేంద్ర పొటాటో పరిశ్రమ ఉంది ఇక్కడ. సో పొటాటో పరిశోధనా సంస్థ ఉంది. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ సెంటర్ అనేది ప్రజెంటెడ్ సిమ్లా అంటాం. సిమ్లాలో ఉంది కాబట్టి మనకి ఇది కూడా సరైనటువంటి అంశమే. సో ఇక్కడ గమనించినట్లయితే చూడండి అమ్మ, మనకి 1 కరెక్ట్, 2 కరెక్ట్, 4 కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ 3వది సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం. వాట్ ఈస్ ద రైట్ థింగ్ అబౌట్ తెలంగాణ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ లైఫ్ స్టాక్? మనకి పశు సంపద విషయంలో మనకి ఏది సరైనటువంటి అంశం అడిగాడు. చూడండి అమ్మ, పశు సంపద విషయంలో మనకు సరైన అంశం గొర్రెల విషయంలో మొదటి స్థానంలో ఉండగా పశు సంపదలో 8వ స్థానంలో ఉంది అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో తీసుకునైతే తెలంగాణ పొజిషన్ అనేది గొర్రెలలో 10వ స్థానంలో ఉందమ్మా. తెలంగాణ తీసుకునైతే గొర్రెల ఇన్ ద పొజిషన్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్ అంట. లైఫ్ స్టాక్లో వచ్చేసి 8th పొజిషన్లో ఉంది. లైఫ్ స్టాక్లో 8th పొజిషన్లో, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత తీసుకునైతే మనకి కోడిగుడ్లు కోళ్ళ ఉత్పత్తిలో 3వ స్థానం అన్నాడు. ఇప్పుడు మనకి కోడిగుడ్ల ఉత్పత్తిలో కూడా తీసుకునైతే మనకి 3వ స్థానంలో ఉంది. అలానే మనకి కోళ్ళ ఉత్పత్తిలో కూడా మనకి 3వ స్థానంలో ఉంది. కాబట్టి ఇది కూడా మనకి సరైనటువంటి అంశంగా చెప్పుకుంటా. ఇట్ ఈస్ ర్యాంక్డ్ 3rd ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ అండ్ చికెన్, ఈ చికెన్స్ అంట. సో హెన్స్ అమ్మ. ఆ తర్వాత వచ్చేసి మనకి మిల్క్లో తీసుకున్నైతే పాలు మాంసం ఉత్పత్తిలో 13వ స్థానం అని ఇచ్చాడు. సో కానీ ఇది రాంగ్ అవుతుందమ్మా. ఎందుకంటే తెలంగాణ పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో వచ్చేసి మనకి 5వ స్థానంలో ఉంది. మీట్ ప్రొడక్షన్లో 5th పొజిషన్, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ మనకి 2 కూడా 13వ స్థానంలో ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఆ తర్వాత తీసుకున్నైతే మనకి మేకలు మరియు పందుల విషయంలో 12వ స్థానం అన్నాడు. సో ఇక్కడ కూడా మనకి రాంగ్ అవుతుంది. చూడండి అమ్మా, మేకలలో 12 స్థానంలో లేదమ్మా. మేకలలో వచ్చేసి మనకి 12th స్థానంలో ఉంది. అలానే మనకి తీసుకునేది పందులలో మనకి 14th ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ 2 ఒకటే ఇచ్చాడు. కాబట్టి 2 ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే 1వ స్టేట్మెంట్ 2వ స్టేట్మెంట్ రైట్ అవుతాయి, 3, 4 తప్పు అవుతాయి. కాబట్టి మనకి 1, 2 స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్, 4 అని మనం చెప్పడానికి వీలుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ మనకి 7th వన్. ఐడెంటిఫై ద సీక్వెన్స్ ఆఫ్ ది ల్యాండ్ ఫార్మ్స్ దట్ అపియర్స్ అలాంగ్ ద గుజరాత్ కోస్ట్ యాజ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. మనకు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చే కొద్దీ గుజరాత్లో ఉన్నటువంటి పొజిషన్ మనం గమనించమన్నాడు. సో ఇక్కడ తీసుకున్నైతే గుజరాత్లో ఎలాంటి పొజిషన్ ఉందో చూద్దాం. చూడండి అమ్మ, ఇక్కడ మనం గమనించినట్లయితే గుజరాత్ ఈ విధంగా, గుజరాత్ స్టేట్ అనేది మనకి ఈ విధంగా గమనిస్తాం. చూడండి అమ్మ, ఇక్కడ మనకి రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తీసుకున్నైతే మనకి ఇక్కడ తీసుకునేది రాన్ ఆఫ్ కచ్ అంటున్నాం. చూడండి అమ్మ, ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నైతే మనకి గల్ఫ్ ఆఫ్ కాంబే అంటాం. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కాంబే. అలానే ఇక్కడ తీసుకున్నైతే గల్ఫ్ ఆఫ్ కంబట్ అంట. దీన్నేమో గల్ఫ్ ఆఫ్ కంబట్, గల్ఫ్ ఆఫ్ కాంబే, రాన్ ఆఫ్ కచ్, ఇలా వరుస క్రమంలో గమనిస్తే ఇది రాన్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కాంబే, ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ కంబట్, ఇట్లా ఉన్నాయి పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో ఏముందంటే రాన్ ఆఫ్ కచ్ చూద్దాం. ఇక్కడ చూడండి పొజిషన్ ప్రకారం ఫస్ట్ రాన్ ఆఫ్ కచ్ ఉంది, తర్వాత కాంబే సింధు శాఖ ఉంది, తర్వాత గల్ఫ్ సింధు శాఖ ఉంది. సో ఇక్కడ మనకు ఆర్డర్లో ఇది సరైనటువంటి ఆర్డర్గా మనం చెప్పుకుంటాం. ఉత్తరం నుంచి దక్షిణానికి చూడండి అమ్మా, ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇచ్చాడు. రాన్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కాంబే, గల్ఫ్ ఆఫ్ కంబట్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్డర్లో ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్నాడు కాబట్టి ఆన్సర్ 3rd వన్ అవుతుంది. సో మనకు 3 సరైనటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి 2 సరైనది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, అక్టోబర్ హీట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటాడు. సో అక్టోబర్ హీట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ఏరియా అంట. భారతదేశంలో మనకి అక్టోబర్ హీట్ ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? చూడండి అమ్మ, మనకి ఈశాన్య ఋతుపవన కాలంలో మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు వస్తాయి, వేడి ఎక్కువ ఉంటుంది. అలానే ఉక్కపోత కండిషన్ ఉంటుంది, అంటే ఇక్కడ వాయువుల సాంద్రత పెరుగుతుంది. ఈ ప్రాంతంలో ఈశాన్య ఋతుపవనాలు వచ్చేటప్పుడు ఇక్కడ వేడి పెరిగి గాల సాంద్రత పెరుగుతుంది కాబట్టి ఉక్కపోత కండిషన్ కనిపిస్తుంది. అది కేవలం ఈ రీజియన్లో మనం చూడొచ్చు, అనగా బెంగాల్ మైదాన ప్రాంతంలో చూస్తాము. బెంగాల్ మైదాన ప్రాంతంలో అక్టోబర్ హీట్ అనేది కనిపిస్తుంది, అంటే వేడి ఎక్కువ ఉంటుంది, సాంద్రతలు ఉంటాయి, ఉక్కపోత కండిషన్ ఉంటుంది. ఈ పరిస్థితులు కేవలం ఈశాన్య ఋతుపవన కాలంలో ఇక్కడ మనకు మాత్రమే కనిపిస్తాయి, ఇండియాలో ఎక్కడ కనిపించవు. కాబట్టి దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఇదేమో మనకి బెంగాల్ మైదానంలో, బెంగాల్ ప్లెయిన్లో కనిపిస్తుంది. ఆన్సర్ 2వదిగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత తీసుకున్నైతే అక్టోబర్ హీట్కి సంబంధించినటువంటి అంశం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ది రివర్ నర్మదా అంట. సో
తెలుగులో నర్మదా నది యొక్క చెలికత్తిగా ఏ నదిని పిలుస్తారన్నాడు. చూడండి అమ్మా, మనకి ఇక్కడ 2 నదులు ఉన్నాయి. సో 2 నదులు ఉన్నాయి. ఇక్కడ మనకి నర్మదా నది ఉంది. ఈ విధంగా మనకి సముద్రంలో కలుస్తుంది, అరేబియా సముద్రంలో. దాంతోపాటు మనకి తపతి కూడా వస్తుంది. ఈ 2 కూడా ప్యారల్గా వస్తున్నాయి, దీనికి సమాంతరంగా వస్తున్నాయి. ఇదేమో నర్మదా అంట, ఇదేమో నర్మదా, ఇదేమో తపతి. తపతి. సో నర్మదాకు ప్యారల్గా వెళ్తుందమ్మా, నర్మదాకు ప్యారల్గా వెళ్తుంది తపతి రివర్. ఇది హ్యాండ్ మేడ్గా పిలుస్తారు. తపతి ద హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అంటారు. నర్మదా యొక్క చిలికత్తిగా పేర్కొంటారు. ఎందుకంటే దాని వెంట వెళ్తా ఉంది కాబట్టి, దానికి సపోర్ట్గా వెళ్తుంది, తోడు వెళ్తుంది కాబట్టి దీన్ని చెలికత్తిగా పిలుస్తారు. అది ఆన్సర్ తీసుకునైతే తపతి నదిగా మనం చెప్పుకుంటాం. ఇదమ్మా మనకి దీనికి సంబంధించినటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్లు. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ జరిగింది, మిగతా తర్వాత చూద్దాం.